వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి ఈ మూడు పదాలు తెలంగాణ బతుకు చిత్రాన్ని చిందరబందరం చేశాయి. రాజకీయ పార్టీలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తే ప్రాణాలను ప్రాణంగా పెట్టినటువంటి దుబాయి బాధితులు, బొంబాయి కార్మికులు, బొగ్గుబాయి కార్మికులు ప్రశ్నార్థకంగా కొనసాగిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుతో ఒక్కసారిగా వాళ్ళ బతుకుల్లో వెలుగులు నిండుతాయనుకున్నారు. కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే చందంగా రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రణాళికలు రూపొందించారు. కానీ దుబాయి బాధితులు, గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది. ఆ హామీపై ఎంతవరకు నిలబడి ఉంటుందో తెలియని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కేరళ తరహాలో వెల్ఫేర్ బోర్డును, పంజాబ్ తరహాలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తే తెలంగాణ గల్ఫ్ బాధితుల కష్టాలు తీరుతాయని చెప్పి గత దశాబ్దాల నుండి ఉన్నటువంటి డిమాండును పాలకులు పట్టించుకోవడం లేదు. దానికి ఎవరు బాధ్యత? సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక తరహా వివక్ష ఉంటే రాష్ట్రం ఏర్పడ్డాక మరో తరహా వివక్షం అనేటటువంటిది గల్ఫ్ బాధితులను వెంటాడింది. ఎప్పటి వరకు ఈ సమస్యలు గల్ఫ్ బాధితుల వెంట ఉంటాయి? ఎప్పుడు బయటకు వస్తారు? ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి హామీలు ఎంతవరకు నెరవేరుస్తాయి? మేనిఫెస్టోలలో మెన్షన్ చేసినటువంటి అంశాలన్నీ ముందుకు ఎప్పుడు వస్తాయనేటటువంటి ప్రశ్నతో గల్ఫ్ బాధితులు సతమతం అవుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు 2300 మంది గల్ఫ్ బాధితులు ప్రాణాలను వదిలారు. వాళ్ళ డెడ్ బాడీలు ఊర్లలోకి వచ్చేసాయి. తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలలో ప్రతి ఊరిలో పదుల సంఖ్యలో గల్ఫ్లో తలదాచుకొని పొట్టకూటి కోసం నానా పాసలు పడుతున్నటువంటి ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ రాజ్ న్యూస్ మద్దతుగా నిలుస్తుంది. గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం మీ ముందుకు ఈరోజు ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రత్యేక చర్చా కార్యక్రమం అంటే కేవలం అంశాలతో ఉన్నటువంటి వ్యవస్థల్ని ముందుకు తీసుకురావడం కంటే వాళ్ళకు సంక్షేమం అంటే ఏ రకమైనటువంటి సంక్షేమంతో ముందుకెళ్తే గల్ఫ్ బాధితుల సమస్యలు మనం ముందుకు తీసుకెళ్తామనేటటువంటి అంశాలే కాకుండా పరిష్కార మార్గాలను కూడా సూచించాలంటని చెప్పి బృహత్తరంగా ప్రణాళిక రూపొందించింది. మనతో పాటు దేవేందర్ రెడ్డి గారు గత దశాబ్ద కాలం నుండి గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం ఆయనే ప్రత్యేకంగా గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ను ఏర్పాటు చేయడమే కాకుండా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం పైన ప్రెజర్ డెవలప్ చేసే విధంగా యాక్టివిటీస్ కొనసాగిస్తున్నారు. నంగి దేవేందర్ రెడ్డి గారు మనకి ఈరోజు రాజ్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. దేవేందర్ రెడ్డి గారు, వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ. బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. దేవేందర్ రెడ్డి గారు, ఏంటి అసలు గల్ఫ్ బాధితుల సమస్యలేంటి? రాజకీయ ఎజెండాలలో కేవలం ఒక వర్డ్స్గా, ఒక పాయింట్స్గానే గల్ఫ్ సమస్యలు నిలుస్తున్నాయి. వాటి పరిష్కారానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు? తప్పకుండా ముందుగా రాజ్ న్యూస్ ఇంత మంచి టాపిక్ తీసుకొని ఎంతోమంది ప్రవాస కార్మికులు, బ్లూ కాలర్ సెగ్మెంట్ అంటాం, ఎంతోమంది ప్రవాసీలకు ఒక భరోసాగా నిలుస్తున్నందుకు ముందుగా రాజ్ న్యూస్కి కృతజ్ఞతలు. ఎట్ ద సేమ్ టైం ఓపెనింగ్ రిమార్క్స్లో మీరు చెప్పినట్టు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అనే నినాదం ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసింది. అంటే ఎంతోమంది జీవితాల్లో ఒక ఆశల్ని రేకెత్తించింది. అంటే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అనేటటువంటి ఒక ఆశతో. అయితే దీంట్లో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉందన్న. అంటే ఏంది అసలు ఈ గల్ఫ్ ఏంది, సమస్యలు ఏంది అనేది చాలామందిలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఇవాళ గల్ఫ్లో దాదాపుగా ఆన్ పార్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 15 లక్షల మంది ప్రవాసీలు అక్కడ పనిచేస్తున్నారు. ఓన్లీ దుబాయ్లోనే 3.5 లక్షల మంది ఉంటారు అనేది మనకు ఇమిగ్రేషన్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు. సో అయితే వీళ్ళందరికీ ఎందుకు మనం ఇంత ప్రయారిటీ ఇవ్వాలి, అసలు సమస్యలు ఎందుకు, పోకుంటూ ఉంటే అయిపోతుంది కదా అనేటటువంటిది కూడా చాలామందిలో ఇది ఒక అపోహ మిగిలిపోతుంది. అయితే వలస అనేది బేసిక్గా ఏంటంటే ఇట్స్ అ సిటిజన్ రైట్.
ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళేటటువంటి హక్కు మనకి ఇమిగ్రేషన్ యాక్ట్ ఇస్తుంది. ఇట్స్ అవర్ రైట్ బేసిక్గా. అయితే ఎందుకు వెళ్ళాలి వలస అంటే ప్రధానంగా 2-3 రకాలు ఉంటుంది. ఒకటేమో తను చదువుకున్న దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ సంపాదించే దానికన్నా డబుల్ ఇన్కమ్ సంపాదించేసి ఫ్యామిలీని ఒక మంచి ఉన్నత స్థానంలో సమాజంలో గౌరవంగా బతకాలి అనుకునేటటువంటిది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే మనకు తెలుసు ఇవాళ దేశంలో దేశ ప్రగతి పెరగాలి, దేశ ఔన్నత్యాన్ని పెంచుకోవాలి అని అంటే ఇవాళ మనం తీసుకుపోయి ఒక 10 బిలియనో $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన దేశానికి పేరు ప్రఖ్యాతలు రావు. మన దేశానికి మంచి పేరు రావాలంటే ఒక సైంటిస్ట్ వెళ్ళాలి, ఒక డాక్టర్ వెళ్ళాలి, ఒక మంచి సర్జన్ వెళ్ళాలి, లేకపోతే ఒక టీచర్ వెళ్ళాలి, ఈవెన్ ఏ బెస్ట్ కార్పెంటరు, ఒక బెస్ట్ ఏసీ టెక్నీషియన్ కూడా మన దేశానికి ఖ్యాతిని తీసుకురాగలుగుతాడు. అంటే ఇదంతా ఎలా రాగలుగుతుంది అంటే డబ్బుతోనే సాధ్యం కాదు. సో కనుక ఇలాంటివన్నీ కూడా చాలా మందిలో ఇది ఒక అపోహగా ఉంటుంది. సో దీన్ని నేను చిన్నగా అంటే మీకు వివరించే ప్రయత్నం చేశాను. మేబీ నాకున్న పరిజ్ఞానం నేను చెప్పాను. అయితే ఇక్కడ ప్రధానంగా ఇందాక మీరన్నట్టే శ్రీశైల్ గారు, అంటే ఇది నిజంగా ఇది ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతుంది అనేటటువంటి ఒక అంశాన్ని కూడా మీరు లేవనెత్తారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఏప్రిల్ 16వ తారీఖు తాజ్ డెక్కన్లో గల్ఫ్ సంఘాలతో ఒక సమీక్ష ఏర్పాటు చేశారు. దానికి దాదాపు 12 దేశాల నుంచి 18 దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. దాంట్లో నేను కూడా ఆ రోజు ఒక మెంబర్ని. వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఈ సమస్యల్ని నేను ఇప్పుడే కాదు మొదటి నుంచి వింటున్నా. ఈవెన్ మా నియోజకవర్గం నుంచి కూడా చాలామంది గల్ఫ్లో పనిచేస్తున్నారు. నా దృష్టికి చాలా వచ్చినాయి ఈ సమస్యలు. అట్లాగే మన జీవన్ రెడ్డి గారు, జగిత్యాల జీవన్ రెడ్డి గారు కూడా పలుదఫాలుగా నా దృష్టికి తెచ్చారు. మొన్ననే వేములవాడలో మనము 5 లక్షల రూపాయలు అంటే 2 కుటుంబాలలో 2 వ్యక్తులు గల్ఫ్లో చనిపోతే ఇమ్మీడియట్గా తక్షణ మృతధన సహాయం కింద 5 లక్షల రూపాయలని కూడా రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా తను సీఎం సహాయ నిధి కింద ఇచ్చారు కూడా. సో ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కనుక దీన్ని మనం ఇప్పుడు ఆ మృతధన సహాయాన్ని ఇంకా గతంలో చనిపోయినటువంటి వాళ్ళు కానీ ప్రజెంట్గా కూడా మొన్నటికి కూడా ఒమాన్లో మలేషియాలో కూడా చనిపోయారు. సో ఇలాంటి వాళ్ళందరికీ చెయ్యాలి అని అంటే మనం రేపు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే దీని మీద సెప్టెంబర్ 17 లోపల ది గల్ఫ్ వెల్ఫేర్ అండ్ అదర్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డును తీసుకొస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. దీంట్లో ఎట్లాంటి అనుమానాలు అపోహలు ఎవరికి అవసరం లేదు. రాజ్ న్యూస్ చూస్తున్నటువంటి వాళ్ళకు కానీ విదేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి కానీ మీరు డెఫినెట్గా మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి అని చెప్పి నేను ఈ వేదిక దేవేందర్ రెడ్డి గారు నెక్స్ట్ క్వశ్చన్లో నేను మిమ్మల్ని ఒకటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. బండారు రామ్మోహన్ రావు గారు, అంటే ఉత్తర తెలంగాణలో ఏ ఊరును పిలిచినా కానీ గల్ఫ్ బాధితులు మనకు వేలాది సంఖ్యలో కనిపిస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విభిన్న పరిస్థితులు, మహబూబ్ నగర్, పాలమూరు పరిసర ప్రాంతాలేమో ఇతర ప్రాంతాలకు వలసపోయి వాళ్ళు కార్మికులుగా మారుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్ పరిసర ప్రాంతాలేమో పూర్తిగా గల్ఫ్, సూరత్ పరిసర ప్రాంతాలలో వాళ్ళు కార్మికులుగా నిమగ్నం అవుతున్నారు. ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మారడం లేదు. ఎలాంటి సలహా ఇస్తారు? శ్రీశైలం గారు, మీకు అట్లాగే నా మిత్రుడు నంగి దేవేందర్ రెడ్డి గారు, గురుగారు ఎట్లా అంటే చాలా అసలు నేను నాలాంటి వాళ్ళు మేము ఉపరితల అంశాలే మాట్లాడగలుగుతాం కానీ దుబాయ్ కార్మికుల గురించి ఆయనంత కృషి చేసిన వాడు మన రాష్ట్రంలో నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు ఎప్పుడైనా వారి గురించి తప్పించారు, వారి గురించి ఏ పార్టీలో ఉన్నా వారి గురించే మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి గల్ఫ్ కార్మికులకు న్యాయం చేస్తున్న నమ్మకం నాకున్నది. దేవేంద్ర రెడ్డి గారు, మీ కృషి కొనసాగించండి. ఈ మన రాజనీయ ప్రేక్షకుల సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఇంకా ఈ విషయంలో కొంచెం మనకు ఒకసారి వెళ్తే, మాకు చిన్నప్పుడు మా దగ్గర నుంచి మాది మెదక్ జిల్లా, ఇటు పక్క మహబూబ్ నగర్, పాలమూరు లేబర్ అంటారు, అటు పక్కనేమో దుబాయ్, బొగ్గుబాయ్, మనకు మన బొబ్బాయి అంటున్నాం కదా. నిజంగా బొగ్గుబాయిల ద్వారా వచ్చే ఉపాధిని కాదనుకొని ఉత్తర తెలంగాణ జిల్లాల వాళ్ళు బొంబాయికి పోతున్నారు. మీరు జగిత్యాల నుంచి డిపో బస్సులు 4-5 బస్సులు రోజు బొంబాయికి వెళ్తాయి, సూరత్ దాకా వెళ్తాయి. బస్సులే, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ మామూలు సీట్లు కూడా వెనక వంగనివి కూడా పోతున్నాం. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది అవసరం. ఎప్పుడు కూడా నా చిన్నప్పుడు అనుకునే వాళ్ళం ఏంటంటే, ఈ బోధను నిజామాబాద్కి బతకపోతే మా దగ్గర నుంచి దేశం పోయిన అనేవాడు. దేశం పోవడం అంటే నాకు అర్థం కాకపోయేది. దేశం పోయడం అంటే బతకపోవడం అన్నట్టు. ఇక్కడికంటే ఎప్పుడైనా
మెరుగైన పరిస్థితులు ఎక్కడికుంటే అక్కడికి పోతారు. అప్పుడు ఇక్కడ ప్రాజెక్టులు లేవు కనుక మనకు నిజామాబాదు అటు మనకు నిజాం సాగర్ పరివాహక ప్రాంతంలో మనం చూసుకుంటే ఎక్కువ వరి పండేది కనుక అక్కడికి కోతలకు నాట్లకు పోయేవాళ్ళు ఇక్కడి నుంచి, అందుకని దేశం పోయేవాళ్ళు. ఇప్పుడు దేశం అంటే దేశమే కాదు, బిల్ క్లింటన్ అన్నట్లు వలసలు అభివృద్ధిని చేస్తాయి. ఎప్పుడైనా ఏ దేశమైనా సరే, ఏ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా వలసలు అభివృద్ధి చేస్తాయి. ఎందుకంటే వలస కార్మికులు, అది మేధో కార్మికులు కావచ్చు, శారీరక శ్రమ చేసేవాళ్ళు శ్రీశైలంగా, వారు ఎవరైనా కూడా బయటకు పోతే నేను ఎందుకు వచ్చాను అని ఆలోచన చేస్తాను. మనకు ఉన్న చోట పని చేయడం కొంచెం నామోషి అనిపిస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మా ఊళ్ళో అందరూ గుర్తుపడతారు కనుక నేను రోడ్డు మీదకి వెళ్ళి నేను కూరగాయలు కొనుక్కొచ్చుకోలేను. నేను రోడ్డు మీద పోయి షాప్లో ఏదైనా ఖరీదు చేసుకొని నడుచుకుంటూ రాలేను. నేనేం చేస్తాను, హబ్సిగూడ నాకు ఇల్లు ఉన్నది, హబ్సిగూడ అయితే యథేచ్ఛగా కూరగాయలు కాదు ఏదైనా నేను చేతులు సంచులు పట్టుకొని పోగలుగుతాను. ఆ అభిజాత్యం ఉంటుంది మనిషికి. వేరే దగ్గరికి పోయినప్పుడు మనకి ఇవన్నీ ఉండవు, భేషజాలు ఉండవు, అభిజాత్యం అంతకన్నా ఉండదు. కనుక మనం పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తాం. అందుకని బిల్ క్లింటన్ ఒక వ్యాసంలో చాలా రోజుల కింద రాశాడు, ఆయన వలసలు అభివృద్ధి చేస్తే, అంటే వలస కార్మికులు ఎవరైనా సరే, మేధో కార్మికులు కానీ శారీరక కార్మికులు కానీ బయటకు వెళ్తే ఆ వలసలు అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఆ దేశ అభివృద్ధికి దేశ జీడిపిని పెంచుతాయి. అట్లాగే దాని ద్వారా ఎన్ఆర్ఐల ద్వారా, ఎన్ఆర్ఐలు అంటే చాలా వరకు మనకు ఒకటి ఏముందంటే కేవలము ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం. నిజమైన ఎన్ఆర్ఐలు, నిజంగా మన భారతదేశానికి పేరు తెచ్చే ఎన్ఆర్ఐలు, అంతకుముందు దేవేంద్ర రెడ్డి గారు అన్నట్టు సైంటిస్టులు, ఇంజనీర్లు వీళ్ళు కావచ్చు, కానీ నిజంగా దుబాయ్ అవసరాలు తీరుస్తున్న వాళ్ళలో ప్లంబర్లు ఉన్నారు, తాపీ మేస్త్రులు ఉన్నారు, నిర్మాణ రంగంలో ఉన్నారు, అట్లాగే ఇతర సేవల రంగంలో ఉన్నారు. చాలా రంగాల్లో మనకు దుబాయ్ కానీ ఇతర గల్ఫ్ కంట్రీస్ లో మన వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి పనిచేసే వాళ్ళు అక్కడ జీతాలు కూడా ఎక్కువ లేవు. మన లెక్క నాకు దుబాయ్ నుంచి ఒక మిత్రుడు ఇక్కడికి వస్తే కారు చూసుకునేవాడు, కొత్త కారు ఏమన్నా అప్పుడే 50 లక్షల కారు. ఏందయ్యా నువ్వు దుడుస్తున్నావు అంటే, అక్కడ కష్టం సార్, నేను దుడుచుకోకపోతే అక్కడ డబ్బులు పెట్టడం కష్టం అనేవాడు. అంటే శ్రమకు అంత విలువ ఉంది కనుక ఇక్కడ అప్పు చేసో సప్పు చేసో ఏదైనా చేసి గల్ఫ్ కంట్రీస్ పోదాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడం, దాని ద్వారా మళ్ళీ డబ్బులు ఎక్కడికి పంపుతారు, కుటుంబాలు ఇక్కడే ఉంటాయి కదా, ఇక్కడికి పంపడం. ఇక్కడ విషాదకరమైన సన్నివేశం ఏంటంటే, అక్కడికి పోయినాక గల్ఫ్ లో శిక్షలు ఒకటి, దేవేంద్ర రెడ్డి గారికి నాకని చాలా శిక్షలు ఎట్లా ఉన్నాయి, చిన్న నేరం చేస్తే పెద్ద శిక్షలు ఎట్లా ఉన్నాయి, పన్నుకు పన్ను అనే శిక్షలు ఎట్లా ఉన్నాయి కొన్ని చోట్ల, అంతటా లేవు. అట్లా చూసుకుంటే అక్కడ కొన్నిసార్లు మరణ శిక్ష విధించబడ్డ కార్మికులు ఉన్నారు మన వాళ్ళు చిన్న నేరానికి. అటువంటప్పుడు వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు? మన భారత రక్షణ శాఖ, విదేశాంగ వ్యవహారాల శాఖ పట్టించుకోవాలి. కానీ చాలా వరకు విదేశాంగ వ్యవహారాల దృష్టికి తీసుకుపోయే వాళ్ళు ఎవరు? ఏ పార్టీలు తీసుకుపోయే పరిస్థితి లేదు. టిఆర్ఎస్ గతంలో చాలా గప్పాలు పడికింది. మనకు టిఆర్ఎస్ మన కేటీఆర్ అయితే గల్ఫ్ కార్మికులకు అరచేతిలో స్వర్గం చూపించాడు, కానీ ఏమీ కాలేదు. కొన్ని చోట్ల కొన్ని సక్సెస్ కావచ్చు, కానీ చాలా వరకు ఏమైందంటే, ఇప్పుడు దేవేందర్ రెడ్డి గారి లాంటి సామాజిక కార్యకర్తలు పనిచేస్తే కొంత అయింది, కానీ మామూలుగా రాజకీయ పార్టీలు దీని దృష్టి పెట్టలేదని నేను ఇప్పటికి దురదృష్టకరం ఏంటంటే, ఇంక్లూడింగ్ అన్ని పార్టీలు అంటున్నాను, కాంగ్రెస్ పార్టీతో సహా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దృష్టి పెట్టి అక్కడ చిన్న చిన్న నేరాలకు శిక్షలు పడ్డవాడను అక్కడే చనిపోతే వాళ్ళ శవాలనైనా ఇక్కడ తీసుకొచ్చారు. నేనైతే చాలాసార్లు అక్కడ శవం తెప్పించడానికి అనేక రకాల మంత్రులతో వాళ్ళతో ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినాయి. కానీ వారము 10 రోజుల తర్వాత ఒకసారి నెల 2 నెలలకు కూడా శవం రాని పరిస్థితి ఉన్నది. దీన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఈ చిన్న పన పెద్ద పనే కాదు, అక్కడ వీళ్ళు చేస్తున్న కృషి నిజంగా మనం ఇంట్లో చూడండి, ఒక ప్లంబరు ఒక 10 రోజులు రాకపోతే, ఏదైనా చిన్న పని పడితే ప్లంబర్ దొరకకపోతే మనం ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. అదే మనకు ఇంకెవరైనా రాకపోతే పెద్ద పని ఫరక పడేది ఏం లేదు. అందుకనే మనకు బండారు రామ్మోహన్ రావు గారు, సమ్ టెక్నికల్ ఇష్యూ అండి. దేవేంద్ర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చాలా వరకు నిర్లక్ష్యం అనేటటువంటిది గతంలో మనం చూసాం. గల్ఫ్ బాధితుల సంక్షేమం గురించి బోర్డు ఏర్పాటు చేయడం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎందుకు రాజకీయ కారణాలు, అవి స్టాట్యుటరీ కారణాలు, స్టాట్యుటరీ జడ్జిమెంట్స్గా ఎందుకు మారలేకపోయాయి? మంచి ప్రశ్న. ఇది చాలా మందిలో కూడా ఇది ఎప్పుడు కూడా అంటుంటారు కదా, 60 ఏళ్ళు పాలించారు మీరేం చేసిండ్రు, 60 ఏళ్ళు పాలించారు మీరేం చేసిండ్రు అనే వాళ్ళకు
ఇది ఒక మంచి ప్రశ్న. నేను కూడా దానికి సరైనటువంటి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే బేసిక్గా ఎప్పుడైనా ఒక అంశం కానీ లేకపోతే ఒక సమస్య కానీ ఎప్పుడు జటిలం అవుతుందంటే దాని గురించి నలుగురు మాట్లాడినప్పుడు, నలుగురికి ఆ సమస్యని నా సమస్య అని ఓన్ చేసుకున్నప్పుడు, ఆ నలుగురు సమస్య ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు వచ్చినప్పుడు ఈ సమస్యని ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ మా లాంటి గతంలో మేము సంస్థలు, మా తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అని ఉంది, మా సంస్థలు కానీ ప్రత్యేకంగా నేను గల్ఫ్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా నా దృష్టికి వచ్చిన కేసుల్ని నేను చాలా మటుకు సమస్యలు పరిష్కరించగలిగిన. అక్కడ జైళ్ళలో ఉండే వాళ్ళకి కానీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం కానీ, ఒక డెడ్ బాడీ ఇందాక పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఒక డెడ్ బాడీ రిపాట్రియేట్ చేయాలి అని అంటే 2 to 3 months సమయం పడుతుంది సౌదీ లాంటి దేశాలలో. ఎందుకు అని అంటే దానిలో 2-3 టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇర్రెగ్యులర్ మైగ్రెంట్, రెగ్యులర్ మైగ్రెంట్స్ అని ఉంటాయి. ఇవన్నీ కొంతమందికి తెలియదు. రెగ్యులర్ మైగ్రెంట్ ఏంటంటే ఏ కంపెనీలో వీసా వస్తే ఆ కంపెనీలోనే పనిచేయడం రెగ్యులర్ మైగ్రెంట్. ఇర్రెగ్యులర్ మైగ్రెంట్ ఏంటంటే ఒక కంపెనీ వీసా తీసుకొని ఇంకో కంపెనీలో పని చేసుకుంటూ ఈ కంపెనీకి ఇంటిమేట్ చేయకుండా కల్లివల్లి అంటారు. అంటే దాన్ని ఏమంటారంటే అబ్స్కాండ్ అయిపోతుంటాడు. సో ఇలాంటి వ్యక్తి ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోయినట్లయితే ఆ డెడ్ బాడీ రిపాట్రియేట్ చేయడము చాలా నరకం ఉంటుంది. ఎందుకనంటే కేసులు ఉంటాయి ఆయన మీద, ఆ కేసులలో ఎన్ఓసీలు రావాలి, కస్టమ్స్ ఎన్ఓసీ రావాలి, హెల్త్ ఎన్ఓసీ రావాలి, పోలీస్ క్లియరెన్స్ రావాలి, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. వీటిని ఎవరు పరిష్కరించాలి, అసలు అట్లా ఎందుకు జరుగుతుంది, దాన్ని జరగకుండా ఉండాల్సినటువంటి ఆ అవకాశాలను ఎవరు కల్పించాలి అని అంటే అఫ్కోర్స్ ప్రభుత్వాలే కల్పించాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వీళ్ళకి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడంలో చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఇన్నేళ్ల పాటు కొన్ని వేల మందిని జైళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకు లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేసి రిలీజ్ చేయించడం జరిగింది. తర్వాత మనకు కాన్సులేట్స్లో ఇండియన్ వెల్ఫేర్ ఫండ్స్ అని పెడతారనమాట. ప్రతి కాన్సులేట్లో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు భారత ప్రభుత్వమే ఆ డెడ్ బాడీ అంటే కఫెన్ రిపాట్రియేట్ చేయాలంటే 2.5 లక్షల రూపాయలు మినిమంగా, అంటే కంట్రీ టు కంట్రీ చెప్తున్నా నేను, 1.5 నుంచి 4.5 లక్షల రూపాయలు కూడా ఖర్చు అయ్యే సందర్భాలు ఉంటాయి. అలాంటి వాటన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వాలే ఖర్చు పెడతాయి. సో అట్లా చేసి ఆ బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వాలే, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వాళ్ళు గతంలో పరిపాలించినప్పుడు ఎవరైనా దురదృష్టవశాత్తు గల్ఫ్లో చనిపోతే, గతంలో శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఉన్నారు, షబ్బీర్ అలీ గారు ఎన్ఆర్ఐ అఫైర్స్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారి దృష్టికి పోయిన ప్రతిసారి కూడా ఆ రోజు వాళ్ళకు మృతధన సాయం కింద 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు వాళ్ళ కేస్ టు కేస్ బేసిస్లో కూడా డబ్బులు ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాతనే గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు ఒక గల్ఫ్ మృతధన సాయం, ఒక గల్ఫ్ కార్మికుడు చనిపోతే 1 రూపాయి కూడా ఇవ్వలే. మా పోరాటం అంతా అదే. తెలంగాణ వచ్చినాకనే ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రలోనైనా కనీసం రాజశేఖర రెడ్డి గారి దృష్టికి పోతేనో సంబంధిత మంత్రిత్వ శాఖగా దృష్టికి పోతే డబ్బులు ఇచ్చారు, వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి. అయితే ఏ ప్రభుత్వం అయినా కూడా ఇప్పుడు మనకు దేశంలో మొత్తంలో చూసుకుంటే నోర్కా అని కేరళలో ఉంటుంది, పంజాబ్లో ఒకటి ఉంటుంది. ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే ఒక నిర్దిష్టమైనటువంటి అంటే కాంప్రహెన్సివ్ ఎన్ఆర్ఐ పాలసీ విధానం ఉంది. సో మనం కూడా ఏం చేస్తున్నామనంటే దీని మీద కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం గతంలో. సో వారు ఎప్పుడు కూడా దీని మీద సీరియస్గా తీసుకోకపోగా పైపెచ్చి ఏమంటుండే అంటే అసలు ఎవడు పోమనడివా వీళ్ళని గల్ఫ్కు, ఈయన ఇంత పనులు ఉంటే కూడా ఈడ చేసుకోక ఎందుకు పోతున్నారు అనే వర్షన్లో మాట్లాడిన ఆడియో క్లిప్పులు కూడా మనకు బయటకు వచ్చినాయి. అంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వలసని నిర్ధారించడంలో అంటే వలసను ఆపడంలో సక్సెస్ ఏం కావు. వలసని ప్రోత్సహించడంలో మనం ఇంకా ఇప్పుడు మన దేశం మొత్తంలో తీసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ పర్సెంటేజ్ 5%. అంటే 100 మంది యువకుల్లో 5 మంది మాత్రమే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. అంటే మన దేశం ఇప్పటికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఇవాళ ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. తను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటాడు, కనీసం ఆయనకు ఒక ఎలక్ట్రీషియన్కు ఉన్నంత నాలెడ్జ్ కూడా ఇవాళ దురదృష్టం ఏంటంటే క్వాలిఫైడ్ అయిన ఇంజనీర్కి నాలెడ్జ్ ఉండలేకపోతుంది. సో ఇలాంటి ఆ నాణ్యత లేని చదువుల్లో ఇవాళ దేశం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా స్కిల్డ్ బయటకు రాలేకపోతుంది. ఆయనకి ఏమవుతుందంటే సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఐటీఐ చేసిన టెక్నీషియన్ ఏమో ఇంటీరియర్ వైర్స్ చక్కగా మొత్తం ఫెన్సింగ్ చేస్తూ ఉంటే
ఇంజనీరింగ్ చదివి ప్రభుత్వం ఆయన మీద దాదాపు 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెడితే కూడా ఆయన కనీసం ఇంకా 10,000 రూపాయల జాబ్ కోసం వెతికే ప్రయత్నంలో ఉన్నాడు అని అంటే ప్రభుత్వాలు కూడా డెఫినెట్గా నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ మాట్లాడుతున్నా ప్రభుత్వాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ వైపు ఎక్కువ నిధులు కేటాయించాలి స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాల్సిందే నాక్ లాంటి సంస్థలు నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని మనకు దేశంలో చాలా పెద్ద సంస్థ ఉంటుంది కేంద్రం నిధులు ఇస్తుంది రాష్ట్రం నిధులు రెండు సంయుక్తంగా పనిచేస్తే మన గచ్చిబౌలిలో 40 ఎకరాల్లో క్యాంపస్ ఉంటుంది నోవటల్లో సో ఇలాంటి సంస్థలు గతంలో కాంగ్రెస్ పార్టీ బిల్డ్ చేసింది కాంగ్రెస్ పార్టీ బిల్డ్ చేసి జిల్లాల వారిగా అప్పుడు జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు అక్కడ పెట్టించారు షబ్బీర్ అలీ గారు కామారెడ్డిలో పెట్టించారు మహబూబ్నగర్లో పెట్టించినారు ఇట్లా రకరకాల జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ సంస్థలు ఉన్నాయి అయినా కూడా సంస్థ సరిపోదు దాని మెకానిజం పెంచాలి బడ్జెట్ పెంచాలి స్కిల్ పెంచాలి ఇంకొకటి ఏంటంటే ఓ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో గల్ఫ్లో పనిచేసినటువంటి కార్మికులు ఎవరైనా ఉంటే ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్సు లేకపోతే ఏసీ టెక్నీషియన్స్ మేసన్స్ స్టీల్ ఫిక్చర్సు లేకపోతే పిఓపి వర్కర్సు మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని రీఇంటిగ్రేట్ చేసుకోవాలి జనరల్గా రీహాబిలిటేషన్ రీఇంటిగ్రేషన్ రీసెటిల్మెంట్ అని మనకు ఇమిగ్రేషన్ యాక్ట్లో ఉంటుంది ఎప్పుడైనా దురదృష్టవశాత్తు తను ఓవర్ నైట్ జాబ్ లేడ్ ఆఫ్ చేసి ఇండియాకి పంపిస్తే ఆయనను ప్రభుత్వం సంబంధిత సంస్థల్లో పెట్టి ఆయనకు ఉద్యోగం కల్పించే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది అంటే నోర్కా లాంటి సంస్థ మన దగ్గర కూడా ఉంటే దానికి సంబంధించినటువంటి నిధులు ఏర్పాటు చేస్తారు ఆ నిధుల్లో నుంచి ఈయనను ఇమ్మీడియట్గా కాంపన్సేట్ చేస్తారు ఈయన కుటుంబము ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఈయన కూడా ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయల స్టైఫండ్ ఇస్తూ ఆయన స్కిల్ని వాడుకుంటారు ఆయన నిజంగా మంచి క్వాలిఫైడ్ వెల్ క్వాలిఫైడ్ స్కిల్ అయితే ఆయనకు ప్రభుత్వ రంగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని కూడా 30,000కో 50,000 రూపాయలు పే చేసి ఉద్యోగంలో కూడా పెట్టుకునే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ చేయాలి అని అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ బోర్డు తీసుకొస్తానని అంటున్నారో ఆ సంక్షేమ బోర్డు తీసుకొస్తానందుకే మేము అందరం కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడినాం మన రాష్ట్రంలో ఇది నా స్వార్థం కాదు లేకపోతే ఇంకెవరి స్వార్థం కాదు ఇవాళ ఒక 50 లక్షల మంది అంటే 1/3 ఇవాళ 15 లక్షల మంది గల్ఫ్లో పనిచేస్తే ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నా కూడా 45 లక్షల మంది కుటుంబం అంటే ఆ కుటుంబాలకి ఇవాళ ఒక భరోసాగా నిలవబోయే బోర్డే ఈ ఎన్ఆర్ఐ పాలసీ విత్ సంక్షేమ బోర్డు గల్ఫ్ బోర్డు అంటున్నాం దీన్ని దేవేంద్ర గారు మళ్ళీ వస్తాను బండారు రామ్మోహన్ రావు గారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా గల్ఫ్ బాధితులు స్వరాష్ట్రంలో పునరావాసం తీసుకోవాలంటనంటే వాళ్ళకు 5 లక్షల రూపాయల ప్యాకేజ్తో పాటు డబుల్ బెడ్రూమ్ ఇంటిని గిఫ్ట్గా ఇస్తామని ప్రకటించారు కానీ అప్పుడు గల్ఫ్ బాధితులు ఎవరు కూడా ఈ ఫలాలను తీసుకోవడానికి ముందుకు రాలేదు ప్రభుత్వం మోటివేషన్ లేకనా లేదు అంటనంటే అక్కడున్నటువంటి ఫెసిలిటీస్ను వదులుకొని రాలేకనా కిషన్ గారు అసలు వీళ్ళు పోవడానికే పెళ్ళ మంగళసూత్రాలు ఎకరం 6 ఎకరం ఉంటే ఆ భూమి అమ్ముకునే పోయినవాడు కదా అంటే ఉపాధి కోల్పోయి అక్కడికి పోయిన వాళ్ళు ఇక్కడి నుంచి అంటే దానికి అంత ఖర్చు అయింది ఒకటి లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఏమో కొంతవరకు ఇప్పుడు దేవేంద్ర రెడ్డి గారు లాంటి సలహాలు తీసుకోవడం లేకపోతే ప్రభుత్వం నుంచి ఏజెన్సీ ద్వారా పోయిన వాళ్ళు ఏమో కొంచెం బాగా బతుకుతున్నారు కానీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే మనకు వాళ్ళు అగ్రిమెంట్ మీద పోయి వాళ్ళు పోయిన తర్వాత అగాధంగా వాళ్ళు విడిచిపెట్టడం వల్ల ఎక్కడో పనిచేసి అబ్స్కాండ్ అయినట్టు చూపించి వాళ్ళ మీద కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఎవరు కూడా తిరిగి రావడానికి కష్టమైంది వాళ్ళకి తిరిగి రావడానికి కూడా ఇది సమస్య అయింది రెండోది మీరు అన్నది ప్రభుత్వం పట్టించుకోలేదు ఆర్భాటంగా ప్రకటన చేసింది చాలా మంది ఏదో కొద్ది మంది తిరిగి వచ్చారు కానీ చాలా మందికి ఈ సమస్య ఉన్నది ఇప్పటికి కూడా తిరిగి రావడానికి ఇక్కడ అంతకంటే ఆకర్షణీయమైన పథకం ఉన్నప్పుడు మాత్రమే వస్తారు ఎవరైనా ఇప్పుడు తమ పిల్లలతో కలిసి ఉండాలని ఎవరికి ఉండదు ఎవరికైనా ఉంటుంది ఒకటే పోయి ఎక్కడ ఇరుకు సంతుల్లో ఇరుకు రూముల్లో బొంబాయి పోతేనే మనం కష్టపడతాం ఒక రూమ్ లో 10 మంది 12 మంది ఉంటుంటారు అక్కడ ఇంకా కష్టం కదా ఒక పశువుల కొట్టంలాగా ఓ రకంగా చెప్పాలంటే సౌకర్యాలు కొన్ని మంచి కంపెనీలు కల్పిస్తున్నాయి కానీ చాలా వరకు అక్కడికి పోయి ఇబ్బందుల పాలి ఆ ఎండ ఆ రకమైన వాతావరణాన్ని తట్టుకోవడం కానీ చాలా కష్టం దృఢంగా ఉన్న యువత చాలా మంది ఇక్కడి నుంచి పోవడం 6 కోటి ప్రజల సమస్య నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ జనాభానే 3.5 కోట్లు అందులో 1/2 కోటి ప్రజల సమస్య అంటే జనాభా లెక్కల ప్రకారం అంటే ముగ్గురు తీసుకున్న 45 లక్షలు 53 లక్షల మంది ఉంటారు కనుక రెండోది ఏంటంటే ఇక్కడికంటే ఆకర్షణీయమైన జీతాల కంటే కూడా వాళ్ళకి ఏం చేశారంటే ఇక్కడ నిజంగానే వ్యవసాయం సరిగ్గా నడిచి అందరికి వ్యవసాయ భూములు లేవు వాళ్ళు ఏం చేయాలి నీళ్లు ఇచ్చినామంటున్నారు నీళ్లు ఇచ్చినా కూడా వ్యవసాయ భూములు లేకపోతే ఏం చేస్తారు అందుకని ఏం చేస్తున్నారంటే ఈ స్కిల్ ను వాడుకొని అక్కడ చేయడం ఇంతకుముందు ఒక దేవేంద్ర రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు నా అనుభవం కూడా చెప్తాను నేను ఒక సివిల్ ఇంజనీర్ కంటే ఒక తాపీ మేస్త్రి మామూలు అనుభవం పెట్టినాడు అంటే నేర్చుకుని పని చూసి నేర్చుకునే వాడి స్కిల్ ఎక్కువది అంటున్నారు నేను ప్రజ్ఞాపులు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు జస్ట్ కాంపౌండ్ వాళ్ళు చూసి అంతకుముందే కాంపౌండ్ వాళ్ళు ఖాళీ స్థలం ఉండే
సార్ ఇక్కడ ఒక 1 feet, ½ feet నుంచి 1 feet తేడా వస్తుంది, మెట్టినా గలవస్తారన్నాడు మేస్త్రి. బుద్ధి లేదా, నేనే కట్టేసి నీకేం తెలుసు అని ఇంజనీర్ బెదిరించిన ఆయన. బెదిరిస్తే తీరా చూస్తే 8 ఇంచుల తేడా వచ్చింది. అంటే అక్కడ అంటే కేవలం ఒక తాపీ మేస్త్రి ఆ తేడాను గుర్తించగలిగాడు తను చూపుతోని. కొలిస్తేనేమో ఇంజనీర్ తెలిసింది. అందుకనే చాలా మంది స్కిల్స్ సర్టిఫికెట్లు ఉండవండి. నేను శ్రీశైలం గారు ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ వాళ్ళకు వాళ్ళ స్కిల్ కు తగ్గ సర్టిఫికెట్లు లేవు. అందుకని ఏం చేయాలంటే ఇంకా దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ సర్టిఫికెట్లు ఉంటే మంచి జాబ్ దొరికే అవకాశం ఉంది. ఇక్కడ ఏదో కేవలం అనుభవం మీద వచ్చింది, అనుభవానికి మించిన తత్వం లేదు గువ్వల చెన్న అన్నట్టు అనుభవం మీద వచ్చిన దానికి సర్టిఫికెట్ లేకపోతే ఎవరు తీసుకుంటారు? ఎక్కడో ఏదో కంపెనీ మీద పోవాలి, ఎక్కడో పనిచేయాలి. అందుకని నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చలేకపోవడం వల్లనే ఇక్కడ మళ్ళీ తిరిగి రాలేకపోయిండ్రు. నేను తిరిగి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అక్కడ కూడా మంచి జీవితం అనుభవించి అక్కడి నుంచి మనకు ఆర్థిక అభివృద్ధిలో దోహదం ఎందుకు చేయొద్దు? చాలా మంది అదే తప్పు నోషన్ ఉంది. అంటే పెద్ద పెద్ద వృత్తుల వారే అక్కడికి వెళ్ళాలి, ఆ ఎన్ఆర్ఐ అని చాలా బాగా సంపాదిస్తారు, వాళ్ళు ఎక్కువ డబ్బులు పడతారు. ఇంకొక నోషన్ కూడా చెప్తాను, జీవిత వాస్తవం చెప్తాను. ఎవరైతే పెద్ద పెద్ద జాబులలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు వీళ్ళందరూ పోతే వాళ్ళు ఏం చేస్తారంటే కోట్లకు డబ్బులు పంపుతారు ఇక్కడికి. ఆ పంపిన దాంతో వాళ్ళు ఏం చేస్తారు? డెడ్ క్యాపిటల్ ఇల్లు, భూములు కొంటారు. కానీ నిజంగా ఒక గల్ఫ్ కార్మికుడు తన కుటుంబానికి పంపే డబ్బులు అవి రోజు ఖర్చు అవుతాయి. అంటే చిల్లర సిగ్గరు కదా అన్నట్టు ఆ డబ్బులు ప్రతిరోజు రొటేట్ అవుతాయి. కనుక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇక్కడ పెరుగుతుంది, అక్కడనేమో ఆగిపోతుంది. నగరాలు పెరుగుతాయి, నగరాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, లేకపోతే అక్కడ డబ్బును అప్పుడు వెచ్చిస్తారు వాళ్ళు. కానీ గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో పేదలు కనుక వాళ్ళు పంపే ప్రతి రూపాయి మన భారతదేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఆ పునాది మీద నిర్మించబడ్డ ఈ మొత్తం కార్మిక రంగాన్ని విస్మరించే కార్మిక చట్టాలు కూడా దుర్మార్గంగా ఉన్నాయి. కార్మిక చట్టాలు ఎక్కడ ఉపయోగపడతారు? అది గల్ఫ్లో కావచ్చు, మనకు బొంబాయిలో కావచ్చు, సూరత్లో కావచ్చు. చాలా వరకు ఈ గల్ఫ్ కంట్రీస్ వెళ్ళిన వాళ్ళకు కానీ లేకుంటే వలస వెళ్ళిన వాళ్లకు ఒక భరోసా ఇచ్చే ప్రభుత్వాలు కావాలి. దానికి పనిచేసే మంచి ఓ రకంగా చెప్పాలంటే మనకు దేవేంద్ర రెడ్డి గారు లాంటి ఒక సామాజిక సేవకులు కావాలి. వారు నిజంగా చెప్పాలంటే గత 10-12 ఏళ్ళ పరిచయం, 10 ఏళ్ల పైన పరిచయం. మేము ప్రతిసారి మనం టీవీ చర్చలో కలిసే వాళ్ళం. ఆయన తపన అంతా దీని మీదే ఉన్నది. ఇట్లాంటి వాళ్ళు ఇంకెక్కువ మంది కావాల్సిన అవసరం ఉందని నేను అంటున్నా. ప్రభుత్వాలు కూడా సహకరించాలి. దీనికి సహకరించడానికి అవసరమైన నేపథ్యాన్ని లేకుంటే వీళ్ళ కష్టాలను రిప్రజెంట్ చేసే వాళ్ళు కావాలి, అడ్వకసీ కావాలి. ఇక్కడ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి నోరు లేదు. కార్మికులకు ప్రభుత్వాలకు మధ్యన వారధి కట్టే పౌర సమాజం ఉండాలి. అది నిజంగా చెప్పాలంటే ఎన్నికల సమయంలో ఇంత బిజీలో ఉండి కూడా ఎన్నికల వార్తలు, ఎన్నికల ఏమంటారు చర్చలు పెట్టే బదులు ఒక మంచి ఆరోగ్యకరమైన సామాజిక పైన అవసరమైన చర్చకు మీరు తెరదీశారు శ్రీశైలం గారు. మీరు కూడా అభినందన. అంటే కాదండి, ఇది కూడా ఎన్నికల అజెండానే కదా. లక్షలాది మంది, లక్షలాది కుటుంబాల చిరకాల డిమాండ్స్ అనేటటువంటి అంశంతో ముడిపెట్టుకోనుంది. దేవేంద్ర రెడ్డి గారు, ప్రవాస భారతీయులకు ఆ సంక్షేమం ఈ సంక్షేమం అనేటటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రవాస భారతీయుల అకౌంట్లోనే గల్ఫ్ బాధితులను కూడా వేస్తున్నారా అనేటటువంటి ఒక డౌట్ జనరేట్ అవుతుంది. ప్రవాస భారతీయులను గల్ఫ్ బాధితులను ఎట్లా డిఫరెన్షియేట్ చేయవచ్చు? అంటే బేసిక్గా ఏముంటుందంటే దీంట్లో 2 రకాల పాస్పోర్ట్స్ ఉంటాయి. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ప్లస్ ఈసీఆర్ పాస్పోర్ట్ అని. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ నాట్ రిక్వైర్డ్. అంటే బేసిక్ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్ అనేటటువంటి వాళ్ళు ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యి లేకపోతే సర్టిఫికేషన్ లేకుండా పాస్పోర్ట్ డొమెస్టిక్ వర్కర్స్ గా వెళ్ళడానికి అవకాశాలు ఉండేటటువంటిది ఎక్కువ ఉంటుంది బేసిక్గా. అయితే మనకు చాలా సందర్భాలలో మరి వీళ్ళని ఆపాలా పంపించాలా అనుకున్నప్పుడు 2010లో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఒక 12 అరబ్ దేశాలతో, గల్ఫ్ దేశాలతో ఒక ఒప్పందం చేసినారు. ఏమని అంటే ఏ కేటగరైజ్డ్ ఎంప్లాయీకి ఎంత శాలరీ పే చేయాలనేది అప్పుడు ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సహకారంతో వాళ్ళంతా కూడా ఒక చర్చలు జరిపారు. అది అంతా ఒక పెద్ద యూనిట్ పనిచేసింది దాని మీద. అయితే అప్పుడున్న వాళ్ళ ఆ పొలిటికల్ దీంట్లో మరి ఆ బిజీ దాంట్లో ఎందుకో కానీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు గతంలో. అది మళ్ళీ 2015లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చిన తర్వాత డిఫరెన్షియేట్ ఎలా చేస్తాం ఒక ఎన్ఆర్ఐని అంటే ఎన్ఆర్ఐ ఈజ్ ఎన్ఆర్ఐ అంతే. మనము వాళ్ళ ప్రొఫైల్ని కేటగరైజ్ చేస్తున్నాం. ఇక్కడ బ్లూ కాలర్డ్ ఎంప్లాయీస్ అంటున్నాం. బ్లూ కాలర్డ్ అంటే ఎవరైతే మామూలుగా చిన్న ఉద్యోగాలు చేస్తారో వాళ్ళని అందరినీ కూడా బ్లూ కాలర్ సెగ్మెంట్ అంటాం బేసిక్గా మైగ్రేషన్ వర్డ్లో.
తర్వాత ఎన్ఆర్ఐస్ అని ఎవరు అంటున్నామంటే అమెరికాలోనో, కెనడాలోనో, యూకేలోనో, యూరోప్లోనో సమ్వేర్ అక్కడ కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను డిఫాల్ట్గా ఎన్ఆర్ఐస్ అంటున్నాం. అక్కడ కూడా బ్లూ కాలర్ సెగ్మెంట్ ఉంటుంది, ఎనీవేర్ బ్లూ కాలర్ సెగ్మెంట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడే వాళ్ళంతా కూడా నిష్ణాతులుగా ఒక సర్టిఫైడ్, ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, వాళ్ళ స్కిల్ సెట్ ప్రూవ్ చేసుకుంటారు, కమ్యూనికేషన్ ప్రూవ్ చేసుకుంటారు, వాళ్ళు ఎకనామికల్ స్టాండర్డ్స్ ప్రూవ్ చేసుకుంటారు, లా ఆఫ్ ద ల్యాండ్ తెలుసుకుంటారు. అంటే ఒక అమెరికన్ వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ ఏంటి, పరిస్థితులు ఏంటి, కరెన్సీ వాల్యూ ఏంటి, టైమింగ్స్ ఏంటి అనేవి రకరకాల వాళ్ళకి ఇక్కడే మొత్తం ట్రైన్ అయ్యి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇక్కడ బ్లూ కాలర్ సెగ్మెంట్ ఎక్కువ మిడిల్ ఈస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ లేబర్ ఫోర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు ఈ ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అంటాం బేసిక్గా. ఇది ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి ఒక యాక్టివిటీ, చేయాల్సిన యాక్టివిటీ ఇది. ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ఏంటంటే మీరు గల్ఫ్కి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళకి అక్కడ ఎండలు ఎట్లుంటాయి అనేది చాలామంది తెలియదు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 ఎగ్గులు తీసి అట్లా మీరు రోడ్డు మీద వేస్తే ఎండాకాలం అయితే అది మీకు ఏం చేయకుండా ఆమ్లెట్ అయిపోతుంది. అంటే అంత హ్యూమిడిటీ, అంత ఎండలు ఉంటాయి. ఆ ఎండల్లో వీళ్ళందరూ నిజంగా ఆ రక్తాన్ని చెమట రూపంలో పోయేంత దాకా వాళ్ళకి తెలియదు, అంత ఎండల్లో పనిచేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళను డిఫరెన్షియేట్ చేయడం అనే దానికంటే కూడా, అంటే బేసిక్గా కేటగరైజ్డ్ దాంట్లో మనం బ్లూ కలర్ అంటున్నాం కూడా, వాళ్ళు కూడా అబ్సల్యూట్లీ ఎన్ఆర్ఐజే, అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దే ఆర్ ఆల్సో కమింగ్ అండర్ ది ఎన్ఆర్ఐ కేటగిరీ. సో కాకపోతే ఏమంటున్నాం అంటే వీళ్ళని బ్లూ కలర్ సెగ్మెంట్ అని చెప్పేసి మనం వాళ్ళకు ఫెసిలిటీస్ రావాలి, లేకపోతే మంచి జీతాలు రావాలి అని చెప్పి వాళ్ళకు అవగాహన తక్కువ ఉంటుంది కదా, వాళ్ళని ఏమన్నా ఇబ్బందులు అవుతే ఆర్థికంగా ఆదుకోవాలి అని చెప్పి చెప్తున్నాం. అయితే వాళ్ళు కూడా దే ఆర్ నాట్ లెస్ దాన్ ఇండియన్ ఆర్మీ. ఎందుకు ఇండియన్ ఆర్మీని వాడుతున్నాను ఇక్కడనంటే, మనం నేషన్స్ ఎకానమీ జవాన్ అంటాం. అంటే మాకు ఒక సంస్థ ఉంది, వాళ్ళని మనం కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఆర్మీ వ్యవస్థ దేశ రక్షణకు ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో, ఒక ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ అనే ఒక వ్యక్తి కూడా తను ఒక దేశం, మన దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు ఆర్థిక క్రమశిక్షణలో అంతే బాధ్యతగా పనిచేసి మన దేశానికి రెమిటెన్స్ రూపంలో, మీరు లాస్ట్ ఇయర్ రెమిటెన్స్ ఎంత తెలుసా అండి? 10,50,000 కోట్ల రెమిటెన్స్ వచ్చింది దేశానికి. జస్ట్ ఇమాజిన్, ఒక 10,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా వచ్చినటువంటి ఆదాయం దేశానికి. ఇందాక వారు చెప్పినట్టు ఈ ఆదాయం అంతా ఎక్కడ పోతుంది అని అంటే గ్రామీణ స్థాయిలోకి వెళ్తుంది. ఆ గ్రామీణ స్థాయిలో రియల్ ఎస్టేట్ లో పెడతారు, ఇండ్లు కొంటారు, లేకపోతే వ్యాపారాలు, లేకపోతే వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో మంచి వైద్యము, ఇట్లా రకరకాల దానిలో ఆ డబ్బుని అక్కడ గ్రామీణ స్థాయిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది. మీరు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లో నిర్మల్, ఖానాపూర్, బైన్స్ అలాంటివి తీసుకుంటే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చాలా అడ్వాన్స్డ్. మీరు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఇల్లు దాదాపు 1 కోటి రూపాయలు, 50 లక్షలు వాళ్ళ స్తోమతను బట్టి ఇల్లులు కట్టుకునే అంత స్థాయికి వాళ్ళు వెళ్ళారు. బండారు రామ్మోహన్ రావు గారు, అంటే లెజిస్లేషన్ పరంగా ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్గా కేరళ మరియు పంజాబ్ రాష్ట్రాలలో వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు బాధితుల, అంటే ఎవరైతే వర్కర్స్ వలస వెళ్తున్నారో, స్కిల్డ్ వర్కర్స్ కానివ్వండి, అన్స్కిల్డ్ వర్కర్స్ కానివ్వండి, వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్ అనేటటువంటిది 2 రాష్ట్రాలలో పర్ఫెక్ట్గా కొనసాగుతుంది. అదే తరహాలో 2 తెలుగు రాష్ట్రాలలో రావాలంటని చెప్పి గత కొంతకాలంగా డిమాండ్ ఉంది. దానికి లెజిస్లేషన్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సిస్టమ్ మీట్లో ఉన్నది రామ్మోహన్ గారు కొద్ది. శ్రీశైలం గారు, నిజంగా మీరు అన్నట్టు ఆ 2 రాష్ట్రాల్లో ఏవైతే చర్యలు తీసుకున్నారో, వాళ్ళ ఆధునిక సాంకేతికత పెరిగిన సందర్భంలో మనం అన్నిటిని, అంటే సెల్ ఫోన్ ఒక దగ్గర ఉంటే పడేస్తే దాన్ని ట్రేస్ చేయగలుగుతాం. అట్లాంటి ఒక మనిషిని ట్రేస్ చేయలేని పరిస్థితి ఎందుకు వస్తున్నది? కనుక మీరన్న ఆధునిక సాంకేతికతను పూర్తిగా వాడుకోవాలి. దాంతో పాటు కేవలం మనిషికి హృదయం ఉండాలి, ప్రభుత్వాలకు కూడా హృదయం ఉండాలి. అందుకే ఒక మాట నేను ఈ సందర్భంగా నాకు చెప్తున్నాను. శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ గారు పాఠశాల అనే కవితను మహాపత్రంలో వస్తా 2 వాక్యాలు నేను చదువుతాను. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన పాఠశాలకి ఎంత కష్టం, ఎంత కష్టం. 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్న దిక్కు తెలియక సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చెండం ఎండ తీవ్రం, జ్వరం కాస్తే, భయం వేస్తే, రేలాపిస్తే, మబ్బు పట్టి గాలి
గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే అని చాలా పెద్ద కవిత. చివరికి ఆ కళేబరం పాటసారి కళేబరం చెప్తూ ముగిస్తాడు ఆయన. చాలా పెద్దది కనుక నేను మొత్తం పాడతలేను. పల్లెటూరులో తల్లికి ఏదో పేగు గంధం కదిలింది అంటాడు. అంటే ఇవాళ అచ్చంగా మనం మానవీయ కోణంలో ఆలోచించాలి. నేను ఏమంటున్నానంటే గల్ఫ్ కార్మికులకు ఎన్ని చట్టాలు ఉన్నా ఆ చట్టాలు ఇంప్లిమెంట్ కాకపోతే అక్కడ రాని చుట్టాలు అయితే కదా. ఏ చట్టాలు వచ్చినా ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థ లేకపోతే చట్టం దారి చట్టందే, బతుకు దారి బతుకుదే అవుతుంది. కనుక నేనేమంటున్నాను, పాటసారి కవితలో శ్రీశ్రీ గారు ఆనాడే ఏమి ఊహించకుండా ఒక దేశం వెళ్ళిపోయిన ఒక వలస కార్మికుడి కష్టం, ఒక పల్లెటూరు వలస కార్మికుడి కష్టాన్ని రాసిండు. ఇవాళ ఇది మానవతా దృక్పథంతో ప్రభుత్వాలు ఆలోచించాలి. మీరు అన్నట్టు ఆ 2 రాష్ట్రాలు, కేరళలో మనకు మైగ్రేషన్ బాగా జరుగుతుంది, అక్కడి నుంచి పోతారు కనుక కేరళ, అట్లాగే ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా అంత పెద్ద సమస్య తీవ్రమైంది. ఎందుకంటే దేవేంద్ర రెడ్డి చెప్పినట్టు మనకు దాదాపు 50 లక్షల కుటుంబ మనుషులతోని సంబంధం ఉన్న ఈ వ్యవస్థ కనుక దీన్ని రెండు చేయాలని నేను అనుకుంటున్నాను. ఒకటేమో లేబర్ కు స్కిల్స్ పెంచి దాని ద్వారా వాళ్ళకు సర్టిఫికేషన్ కోర్స్ పూర్తి చేసి అవగాహన కల్పించిన వేరే దేశానికి పోతే. మనకు జాతిపితనే ఎన్ఆర్ఐ. నిజంగా 9th జనవరి మనము ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటాం. మహాత్మా గాంధీ ఆ రోజు జనవరి 9, 1915 ఆయన భారతదేశానికి తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష భరించి అక్కడికంటే ఇక్కడ ఉండొద్దు అని చెప్పి వచ్చేసాడు. నిజంగా మహాత్మా గాంధీ లాంటి వాడిని జాతిపితగా మనం ఎన్ఆర్ఐని పెట్టుకున్నప్పుడు ఇవాళ ఎన్ఆర్ఐల సమస్యలు అది వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఎక్కడ కష్టం ఉందో వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోవాలంటున్నాం. మనకు 4 పిల్లలు ఉంటే పక్క పలసగా పూర్తిగా వీక్ గా ఉన్న వాటి గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తాం. ఎన్ఆర్ఐలు అందరినీ ఒకే గాట కట్టాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్ఐలో దుబాయ్కి వెళ్ళిన కార్మికులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. వాళ్లకు సరైన విధంగా లీగల్ గా అక్కడికి వెళ్ళే ఏర్పాటు చేయాలి. వాళ్ళని బతకనియాలి. వాళ్ళు తిరిగి వస్తే స్వాగతిద్దాం, ఇక్కడ కల్పిస్తాం. కానీ అందరూ ఇక్కడే ఉండాలి మొత్తం అంటే కష్టం. మన భారతదేశ జనాభా ప్రపంచంలో ఫస్ట్ అయిపోయింది, చైనాను దాటిపోయినాం. మన జనాభాకు మన మానవ వనరులకు తగినంత శ్రమ, ఆ శ్రమను వాడుకునేంత అవసరాలు కల్పించేంత వ్యవస్థ వచ్చినప్పుడు ఇక్కడే ఉంటారు. లేకపోతేనే కదా బయటకు పోయేది. బయటకు పోవడం అవసరమే. అన్నిటికన్నా మన ఆర్థిక అభివృద్ధిలో ఇంతకుముందు దేవేంద్ర రెడ్డి అన్నట్టు మనకు స్పష్టంగా మనకు ఆర్థిక జవాన్లు వీళ్ళు అన్నిటికన్నా ఏవైతే ఈ దుబాయ్కి వెళ్ళిన అన్స్కిల్డ్ కార్మికులు ఉన్నారో, అన్స్కిల్డ్ అంటే తప్పు, యాక్చువల్గా వాళ్ళు కూడా స్కిల్డ్ కార్మికులే. వాళ్ళ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ఎంతైతే డబ్బులు కిందికి వస్తున్నాయో అట్లా వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నాయి. అవన్నీ కూడా ఆహారము, పిల్లల ఆరోగ్యము, పిల్లల చదువు, వాళ్ళ జీవన ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నాయి. పేద కుటుంబాలు ఎంతో మంది గల్ఫ్కు వచ్చిన ఒక్కడో ఇద్దరు కార్మికులు వాళ్ళ జీవితాలను పూర్తిగా త్యాగం చేసి బట్ట పిండేసినట్టు పిండేయబడి వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా సరే కుటుంబాలను నిలబెడుతున్నారు కూడా ఇప్పటికీ. వాళ్ళ ప్రభుత్వాలు చట్టం ద్వారా కంటే చట్టాన్ని మానవీయ దృక్పథంతో అమలు చేసి వాళ్ళ మనసులు గెలుచుకోవాలి. అప్పటిదాకా ఏ ప్రభుత్వం వచ్చినా, నేను ఏమంటున్నా అన్ని ప్రభుత్వాలు చూస్తున్నామని అది వాళ్లకు చెప్పే వాళ్ళు కూడా కావాలి. నిజంగా ఈ చర్చ దానికి దోహదపడుతుంది నేను అనుకుంటున్నాను. ఎస్, దేవేంద్ర రెడ్డి గారు, కేసీఆర్ గారి ప్రోద్బలంతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోనే గల్ఫ్ బాధితుల నివాసం ఉంటున్నటువంటి వివిధ దేశాల కౌన్సిలేట్లను, డిప్లొమేట్లను పిలిచి నాయని నరసింహారెడ్డి గారి సమక్షంలో హైదరాబాద్లో ఒక సమావేశం జరిగింది. దాంట్లో ఎన్నో రెజల్యూషన్స్ తీసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం లేనందుకు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేటటువంటి అంశాన్ని అప్పటి హోంమంత్రి స్పష్టం చేశారు. అసలు ఏంటి కోఆర్డినేషన్ మిస్ ఎక్కడ అవుతుంది? లేదు, యాక్చువల్గా నేను కూడా ఉన్న ఆ రోజు 2015 జూన్ 26వ తారీఖు రోజున కేటీఆర్ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. నాయని నరసింహారెడ్డి గారు డిఫాల్ట్గా అప్పుడు ఏంటంటే హోమ్ లేబర్ మినిస్టర్ ఉండే. సో లేబర్ మినిస్టర్ అండర్లో కూడా టామ్కామ్ అని ఒకటి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని మనకు యునైటెడ్ ఆంధ్రాలో మనకు హోమ్ క్యాబ్ అని ఉండే. అది స్టేట్ బైఫర్కేషన్లో డిఫాల్ట్గా ఏపీకి వెళ్ళిపోయింది. సో మనకు ఏజెన్సీ లేకపోతే ఆ రోజు మేము నాయని నరసింహారెడ్డి గారితో కొట్లాడి ఆ రోజు మాకున్న చనువుతో బాపు అది కంపల్సరీ మనకు కావాలనే మనం ఇలా మనకు ఏజెన్సీ లేకపోతే ఇలా గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి చాలా ఇబ్బంది పడతారు. మనకు ఒక ఏజెన్సీ ఉండాలి, ప్రభుత్వ రంగ సంస్థ. బేసిక్గా టామ్కామ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఉంటే మనకు బాగుంటుంది అని అంటే మరి ఎట్లా చేద్దాం దాని అని అప్పటికే ప్రభుత్వంలో ఒక ప్లాన్ ఉండింది. సో దాన్ని కేసీఆర్ గారు ఇమ్మీడియట్గా సీరియస్గా తీసుకొని ఢిల్లీకి పంపించేసి అప్రూవల్స్ అన్ని తెప్పించారు. దానికి అప్పుడు CEO రజత్ గారు ఉండే,
తర్వాత కేవై నాయక్ గారు అని కలెక్టర్ ఎండీగా వారు ఉన్నారు, జనరల్ మేనేజర్ భవానీ గారు అని ఉండే. సో వారందరూ దానికి ఒక మెకానిజం అంటే ఒక క్రూ ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత కేటీఆర్ గారు ఒకరోజు ఆ సమావేశం ఏర్పాటు చేసి అన్ని ఇన్పుట్స్ తీసుకున్నారు. వారు ఏం చేస్తే మనము ఎన్ఆర్ఐస్ కోసం ఏదైనా బెటర్ మంచి కాంప్రహెన్సివ్ పాలసీని మనం తీసుకురాగలుగుతాం అనేది ఒక సమీక్ష నిర్వహించారు. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ వారు ఎప్పుడు కూడా దాని మీద ఒక రివ్యూ తీసుకురాలేదు, ఒక నోట్ తీసుకురాలేదు, ఒక ప్లాన్ లేదు, ఏం చేయలేదు. తర్వాత మేము అడిగాం, సరే టామ్కామ్ అయితే వచ్చింది, మరి దీనికి వాట్ నెక్స్ట్ అంటే ఉట్టిగా ఏజెన్సీని పెట్టుకుంటే మనకు మరి ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి, ఇది ఉందని కూడా చెప్పాలి కదా మనం అని చెప్పి అప్పుడు నాకున్న పరిచయాల ద్వారా మనం ఏం చేసినామని అంటే కేటీఆర్ గారికి చెప్పినప్పుడు వారు కూడా ఏం చేశారు, రజత్ కుమార్ గారికి తర్వాత నాయన నరసింహారెడ్డి గారికి వీళ్ళకి చెప్పేసి ఖతార్, కువైట్, బహ్రెయిన్ ఆ డెలిగేషన్లో ఆ రోజు నేను అఫీషియల్గా కూడా నన్ను కేటీఆర్ గారు పంపించేసి అప్పుడు మేము ఒక 70 కంపెనీస్తోనే ఎంఓఈ చేసినాం, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని. అక్కడ ఉన్నటువంటి కంపెనీస్లో హాస్పిటల్స్, హోటల్ ఇండస్ట్రీసు, తర్వాత సివిల్ కన్స్ట్రక్షన్స్ కంపెనీసు, తర్వాత చాలా రకరకాల కంపెనీస్తోన మనకున్న పరిచయాలతో మనం ఎంఓఎస్ చేయించాం. అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది వచ్చిన తర్వాత కూడా బాగానే టామ్కామ్ కొంత వర్క్ చేయగలిగింది, అనుకున్నంత రేంజ్లో రీచ్ అవ్వలేకపోయింది. ఇందాక నేను చెప్పిన ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ కూడా కమ్స్ అండర్ టామ్కామ్. వీళ్ళు ఎవరైతే ఫారిన్ వెళ్తున్నారో అంటే స్పెషల్లీ గల్ఫ్ దేశం కావచ్చు, మలేషియా కావచ్చు, ఇట్లా ఏదైనా వర్క్ ఫోర్స్ వెళ్తున్నటువంటి వాళ్ళు కంపల్సరీ ప్రభుత్వంలో రిజిస్టర్డ్ చేసుకొని ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా వెళ్తే ఇవాళ మనకి అక్కడ దురదృష్టవశాత్తు చనిపోయినా లేదా ఉద్యోగం పోయినా లేదా ఇంకో కంపెనీ మారాలన్నా కూడా మనకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ టామ్కామ్లో ఉంటుంది కనుక ఆ టామ్కామ్ని పనిచేయించే దానికి బలోపేతం చేయాలని కోరాం. వెరీ అన్ఫార్చునేట్ ఏమైందంటే ఆ రోజుల్లో అప్పుడు అక్కడ దానికి చైర్మన్గా కేసీఆర్ గారు రంగారెడ్డి గారు అని ఒక పెద్ద ఆయన వాళ్ళ మిత్రుడు అని చెప్పి అపాయింట్ చేశారు. వారికి దాని మీద అవగాహన లేకపోవడము, తర్వాత వ్యవస్థ కుంటుపడము, దాని మీద జరగలేదు. మేము కూడా చాలాసార్లు కొట్లాడాము, ఇవన్నీ జరిగాయి. అయితే ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఎట్లుండాలి అంటే ఒక విజన్తో ఉండాలి. ఒక సంస్థ లేదా ఒక ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు దీని ద్వారా రేపు భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నాము, ఏం చేయబోతున్నాము. ఇవాళ యువత ఉద్యోగాలు అంటున్నారు. మన ఇండియాలోనే, మన భారతదేశంలోనే కేరళ అనే రాష్ట్రం, ఇది ఎక్కడో కాదు కదా, మన దగ్గరే ఉన్నటువంటి రాష్ట్రం, దక్షిణ భారతంలో ఉంటుంది. కేరళ అనే రాష్ట్రం ఎప్పుడు కూడా అక్కడ ఉన్న యువతని దే నెవర్ ఆస్క్డ్ టు ఎక్స్పెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. మీరేదో ప్రభుత్వంలోనే ఉద్యోగం కావాలి, ప్రభుత్వ రంగ ఉద్యోగమే కావాలి అని వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఆలోచనని కూడా దరిదాపుల్లోకి రానివ్వరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని స్కిల్డ్ అంటే తనను తాను ఎలా సంరక్షించుకోవాలి, తనను తాను ఏ రకంగా షేపప్ చేసుకోవాలి, కెరీర్ పరంగా కావచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు. ఎడ్యుకేషన్లో కూడా రకరకాల సిస్టమ్స్ అంటే ఊరికి ఏదో జనరల్ డిగ్రీలు చేసుకుంటూ పోతేనే అయ్యేది కాదు. జనరల్ డిగ్రీలో కూడా టెక్నికాలిటీ ఉండాలి, సో ఇంజనీరింగ్లో కూడా ఒక టెక్నికాలిటీ ఉండాలి. సో ఆఫ్టర్ కోర్స్ ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రభుత్వం దీని మీద ఒక బాధ్యత వహించాలి. చాలామంది ఏదో చదువుతున్నారు, పాస్ అవుట్ అవుతున్నారు, ఓ 20 లక్షలు 30 లక్షలు కట్టి అమెరికా వెళ్ళిపోతున్నారు, 2 ఏళ్ళ అయిందాడ మళ్ళీ తిరిగి వస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఖాళీగా తిరుగుతున్నారు. ఏమి అసలు అంటే ఒక సిస్టమ్ అనేది లేకుండా పోయింది. ఇవాళ ప్రెస్టేజ్ ఇష్యూకి పోతున్నారు. ఇంజనీరింగ్ కాగానే నా బిడ్డనో కొడుకునో నేను అమెరికా పంపినా అంటే అబ్బా పిల్లగాడు ఫారిన్లో ఉన్నాడు అన్న ఫీల్ రావాలి అని చాలామంది తల్లిదండ్రులు ఈ మిస్టేక్ చేస్తున్నారు. మీ పిల్లలు ఇంజనీరింగ్ అయిపోయినా లేదా డిగ్రీ అయిపోయినా ముందుగా ఇక్కడ 2 ఏళ్ల పాటు వాళ్ళని ఉద్యోగంలో 10,000 రూపాయల స్టైఫండ్ వచ్చినా వాళ్ళని ఫస్ట్ ఉద్యోగం చేయమనే చెప్పండి. ఎప్పుడైతే ఆ ఉద్యోగం చేస్తారో వాళ్ళకి ఇక్కడ క్రమశిక్షణ, వర్క్ నేచర్ అనేది అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమీ చేయలేరు పాపం. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ మీద డిపెండ్ అయ్యి రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. సో ప్రభుత్వాలు కొంతవరకే కొన్ని మాత్రమే చెప్పగలుగుతాయి, మిగతాయి చాలామంది అడ్వాంటేజ్గా తీసుకొని చేస్తూ ఉంటారు. కానీ ఏది ఏమైనా ఒక అవగాహన ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాత్రం ఉంది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి విజన్తో ఉన్నారు. వారు ఇంకొక మాట కూడా అన్నారు మొన్న రివ్యూ మీటింగ్లో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి ఒక ఫ్లాటో ఇంత పొలమో కొనుక్కుంటే దాన్ని కూడా కబ్జాకు గురవుతున్నది. సో దానికి ప్రభుత్వం నాకు పట్టదు అన్నట్టుగా ఉంటున్నారు. అలాంటి కేసులు కూడా నా దృష్టికి వచ్చినాయి. మనం ప్రగతి భవన్లోనే, ఆ ప్రజాభవన్లోనే మనం డెఫినెట్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తాం.
అక్కడ ఉన్నటువంటి ప్రవాసీలకు వాళ్ళకి ఇక్కడ ఏ లీగల్ ఇష్యూ వచ్చినా లేదా ఇంట్లో తల్లిదండ్రులకు ఏదైనా ఇబ్బంది కలిగింది ఆరోగ్యపరంగా అంటే కూడా ఇమ్మీడియట్గా మన వాళ్ళని ఆ మెకానిజాన్ని మనం డిప్యూట్ చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేద్దామని చెప్పారు. సి దట్ ఈస్ ద బ్యూటీ. అంటే ఒక ప్లాన్, ఒక మైండ్లో ఒక థాట్ ప్రొవోకింగ్ జరిగింది. దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు. అంటే ఈ రకమైనటువంటి ఆలోచనలు ఏమవుతుందంటే కాస్త కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో డెఫినెట్గా ముఖ్యమంత్రి హోదాలో వారు తీసుకున్నటువంటి నిర్ణయము, నేను సెప్టెంబర్ 17వ తారీఖు లోపల ఈ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డ్ ఒక మంచి కాంప్రహెన్సివ్ ఎన్ఆర్ఐ పాలసీని నేను తీసుకొస్తాను అని వారు మాటిచ్చారు కనుక మనం అందరం కూడా వారికి బాసటగా నిలుద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మా మిత్రులందరినీ కోరుతున్నా. మన బండారు రామ్మోహన్ రావు గారు, తెలంగాణ ఉద్యమంలో ఎంతో సంచలనాత్మకంగా మారినటువంటి ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ అనేటటువంటి, అంటే వలస కార్మికుల జీవన విధానాన్ని చెప్పినటువంటి పాటను ఎంతోమంది మనం దాన్ని ఇప్పుడు రిఫర్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రభుత్వాలకి కల్పిస్తే గల్ఫ్కి వెళ్ళేటటువంటి బాధితుల సంఖ్య తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది? అంటే దాన్ని మార్కెట్ లింకేజ్ చేసేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అంటే అగ్రికల్చరల్ బేస్లో ఉన్నదనుకోండి, వాళ్ళకి అగ్రికల్చర్లో నూతన వంగడాలు ఎట్లా చేయడం, స్కిల్డ్లో ఉన్నటువంటి అండ్ సర్వీస్ ఓరియంటెడ్ కానీ అన్స్కిల్డ్ కానీ వీటిపైన స్పెషలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే ఎంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది? అంటే తగ్గాలని చూడాల్సిన అవసరం ఉండేది, కానీ ప్రమాదకరమైన పరిస్థితులలో అక్కడికి వెళ్ళి బాధలు పడే వాళ్ళని తగ్గించాలి ఫస్ట్. రెండోది మీరు అన్నది కూడా, ఎందుకంటే ఇక్కడ స్కిల్స్ అంటే రెండు ఉంటాయండి. పోయే వాళ్ళకేమో స్కిల్ డెవలప్మెంట్ తో పాటు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్ అంటాం మనం. అన్ని రకాలుగా యాంత్రీకరణ వచ్చిన తర్వాత ఒక సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వాళ్ళు, ఉదాహరణకు విశ్వబ్రాహ్మణుడు 5 కులాలు ఉంటాయి అందులో, దాకా మన స్వర్ణకారుడు, వడ్రంగి, అట్లాగే మన కంసారి, ఇట్లా ఐదు కులాలు ఉంటాయి, శిల్పి. ఇట్లా చూసుకుంటే వీళ్ళందరికీ కూడా అన్ని వృత్తులు మారుతున్నాయి. వృత్తులు మారుతున్నప్పుడు ఏ వృత్తి వాళ్ళే చేస్తలేదు. కనుక దాన్ని ఏం చేయాలంటే అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్ చేయాలి నెంబర్ 1. దానివల్ల ఏంటంటే మంచి జీతాలకు అక్కడికి పోవడానికి వీలుంటుంది. రెండోది మీరు అనేది రిటర్న్ మైగ్రేషన్, అక్కడి నుంచి రావడానికి సరైన పరిస్థితులు కల్పించాలంటే ఒక వ్యవసాయం మాత్రమే మన దగ్గర ఉంది. వ్యవసాయం కాకుండా అలాంటి పరిశ్రమలు మన దగ్గర పెట్టడానికి వీలుందా లేదా చూడాలి నెంబర్ 1. ఎందుకంటే ఇంతకుముందు కేరళ ఉదాహరణ మంచి ఉదాహరణ. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలే కావాలండి. మన నిరుద్యోగ యువత తెలంగాణలో ఆలోచించేది ఎంతసేపు ప్రభుత్వ రంగంలో కానీ ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించాలి, కూర్చొని తినొచ్చు. అట్లా ఆ తమ కాళ్ళ మీద తాము నిలబడాలంటే స్కిల్స్ పెంచుకోవాలి, స్కిల్స్ అప్గ్రేడ్ కావాలి ఎప్పటికైనా. అంటే ఏజెన్సీస్ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఉపాధి కల్పించడంతో పాటు బయట దేశాలకు ఎవరైనా వెళ్తామనుకున్నప్పుడు వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడేషన్ చేసి దాని ద్వారా వాళ్ళ జీవితాలు ఇంతకు 4 ఇంతలు వచ్చే పరిస్థితి తీసుకురావాలి. దానికి ఒకటి ఛానలైజ్ చేయడం, అంటే అక్కడికి వెళ్లే వాళ్లకు ఇంతకుముందు చెప్పారు కదా దేవేంద్ర రెడ్డి, దాని ఏంటంటే వాళ్ళకు సరైన విధంగా గైడ్ లైన్స్ ఇవ్వడం, అక్కడికి పోతే ఏమవుతుంది, ఎట్లా చేయొచ్చు, ఎట్లా బతకొచ్చు అని. రెండోది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణ పరిస్థితి తట్టుకొని నిలబడగలగడం. చాలా మంది పారిపోయి వచ్చిన సందర్భాలు ఉంది, వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, మోసపోయిన ఏజెన్సీస్ ద్వారా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ జరగకుండా ప్రభుత్వం అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత పెద్దది అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత కృషి చేసినా కూడా మళ్ళీ కేంద్ర సహకారం లేకుండే విదేశీ సంబంధించిన అంశాలు కనుక వాళ్ళని పంపించడంలో కానీ తిరిగి తెప్పించడంలో కానీ ఇవి కొంచెం కష్టతరమైనది. కనుక ఈ 2 ప్రభుత్వాలు సమన్వయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ టామ్కామ్ లాంటిది కూడా మనకు ఏదైతే సంస్థ ఉన్నదో దాన్ని ఏ ప్రభుత్వం కొనసాగించాలి. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కు ఇది వేరుగా పెట్టాలంటున్నాడు. చిన్న వృత్తులు, ప్లంబర్ కానీ, నిర్మాణ రంగ కార్మికులు కానీ, ఇతరత్ర ఏవైతే మిగతా వాటికి సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి వీటికి కూడా సర్టిఫికేషన్ కోర్సులు పెట్టడం, వాళ్ళ నైపుణ్యాన్ని గుర్తించే ఒక పత్రం ఇవ్వడం, దీని ద్వారా మంచి జీతాలకు అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. దేవేంద్ర రెడ్డి గారు, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. పరిష్కార మార్గాలు ప్రభుత్వాలు ఏం చేయాలి, మీరేం చేస్తారు? పక్షపాతం వహించేటటువంటి మీడియా సంస్థలు మాలాంటి రాజ్ న్యూస్ లాంటివి ఎలాంటి రోల్ నిర్వర్తించాలి? డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ద డే మీడియా అవేర్నెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే గల్ఫ్ బాధితుల గురించి మేము ఏ రకమైన కార్యక్రమం అయినా కానీ దానికి స్టాండ్ బై తీసుకునేందుకు రాజ్ న్యూస్ ముందుకు వస్తుంది. ఎట్లాంటి ధన్యవాదాలు. నేను నిజంగా బాటమ్ ఆఫ్ ది హార్ట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ మేనేజ్మెంట్ ఫర్ టేకింగ్ సచ్ ఎ గ్రేట్ డెసిషన్ టు షో కేస్ ఆఫ్ గల్ఫ్ ఇష్యూస్ అండ్ రిజాల్వింగ్ ఇష్యూస్ యాజ్ వెల్. మనము మన బాధ్యతగా అంటే సమస్య ఉందనే కాదు, దానికి పరిష్కార మార్గం కూడా చూపించాలి. సో మొన్న నన్ను ముఖ్యమంత్రి గారు అడిగింది అదే. నేను వాస్తవంగా పొలిటికల్గా నేను బీజేపీలో ఉన్నా ఒక 10 రోజుల క్రితం.
వారు అడిగిన మాట కూడా ఒకటే, నేను ఇవాళ కాంప్రహెన్సివ్ పాలసీని బిల్డ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, మరి మీలాంటి వాళ్ళు ఊరికే సమస్యను చెప్పి వదిలిపెట్టడమేనా, దాని మూలంగా మీరేమైనా చేసి సమస్య పరిష్కరించే దిశగా మీరు అడుగులేస్తారా అని వారు అడిగినప్పుడు నిజంగా నేను ఒక ఇంత షాక్ అయ్యాను బ్రదర్, వాస్తవం చెప్తున్నా. అంటే ప్రభుత్వం విల్లింగ్ ఉన్నప్పుడు మీకు ఇంత అనుభవం ఉంది కదా, మీరే రండి ముందుకు, మీరు వచ్చి ఎక్కడ ఈ మూలం ఈ క్రానిక్ ఇష్యూని మనం ఎట్లా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాము దాని మీద మీరు ఆలోచన చేసి ప్రభుత్వం దృష్టికి ఏ ఇష్యూ తీసుకొచ్చినా కూడా మనం సిద్ధంగా ఉన్నాము, ఇది ప్రజాపాలన అని చెప్పి వారు అన్నప్పుడు నిజంగా ఐ వాజ్ క్వైట్ ఇంప్రెస్డ్. సో అంటే ఒక పరిపాలకుడికి ఆ రకమైనటువంటి ఆలోచన ఉండడం అనేది నిజంగా నాకు చాలా ఇంప్రెస్ అనిపించింది. నేను సెకండ్ థాట్ లేకుండా నాకు ఒక 3 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నాను అని అంటే వాస్తవంగా అంటే ఎప్పుడైతే మనం ఒక సమస్యను లేవనెత్తుతామో, ఇప్పుడు కాదు, సార్కు రామ్మోహన్ రావు గారు చూస్తా ఉన్నారు, మేము గత ఆల్మోస్ట్ 12 ఏళ్ల పాటు అంటే ఒక పుష్కరం పాటు ఈ సమస్యల మీద మేము ఎప్పుడు గలం వినిపిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం రాజ్ న్యూస్ కూడా చాలా చాలా స్లాట్స్ ఇచ్చింది మాకు గల్ఫ్ సమస్యల మీద మాట్లాడుకోవడానికి గతంలో కూడా. థ్యాంక్ యూ దేవేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు. ఏది ఏమైనా కానీ తెలంగాణ బతుకు చిత్రం ముందుకెళ్లాలంటనంటే వివిధ అంశాలతో సమీకరణాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ సమస్య పరిష్కార ధోరణితో ముందుకెళ్తేనే గల్ఫ్ బాధితులు తిరిగి మన స్వస్థలాలకు వస్తారు. ఇక్కడ కూడా ఎకనామికల్ ఆపర్చునిటీస్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. రాజ్ న్యూస్ గల్ఫ్ బాధితుల కోసం స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.